సార్ నాకు డబల్ బెడ్రూమ్ ఇస్తా చెప్పిన కేసీఆర్ సాబ్ क्या చేసిన సార్ మళ్ళీ ఈ దేవేంద్ర రెడ్డికి ఫామ్ ఏ బోల్కి కొత్త ఫామ్ చేసిన సార్ మళ్ళీ పిలిచిన ఎమ్మెల్యేకి అది తీసుకురా బోల్కి ఒక లెటర్ తీసుకొచ్చిన సార్ ఆ లెటర్ తీసుకొని సార్ సిగ్నేచర్ చేసిన మళ్ళీ తర్వాత కలెక్టర్కి ఇచ్చిన సార్ కలెక్టర్ ఏం చెప్పినా ఇంకా టైం పడతా ఓకే చెప్పిన సార్ మాకు 6000 పింఛన్ ఇస్తా చెప్పిన సీఎం ఇవ్వలేదు సార్ మినిమం 2000 పెన్షన్ అని వస్తుంది. 400 ఇస్తున్నా సార్ కేసీఆర్ సాబ్ ఇచ్చిన 400 పింఛన్ ఇస్తున్నా సార్. ఇంకా దేవేంద్ర రెడ్డి ఇంకా చేస్తా చెప్పినా ఇంకా చేయలేదు సార్. మళ్ళీ గ్యాస్ ఉన్నాయి సార్ గ్యాస్ కి 500 చేస్తా చెప్పినా గ్యాస్ కి 500 చేయలేదు సార్. మళ్ళా మా భార్య మీద వైట్ కార్డ్ ఉన్నాయి సార్ ఆయనకి 2600 రూపాయలు ఇస్తా చెప్పిన వైట్ కార్డ్ కి 2600 రూపాయలు ఇవ్వలేదు సార్. మరి వికలాంగులకు ప్రత్యేకంగా అదే సార్ వికలాంగి ఏం చేయలేదు సార్. అది వికలాంగి చేస్తా చెప్పినా ఇంకా డీటెయిల్ చేయలేదు సార్. ఇంకా దీపావళి తర్వాత చెప్తున్నా సార్ వికలాంగి 6000 రూపాయలు అక్కడ మీద ఇస్తా చెప్పిన ఇంకా ఇవ్వలేదు సార్. మన సార్ నేను సీఎంకి అదే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మాకు మంచిగా చెయ్యి ఎవరి సీఎం ఉంటే సార్ మంచిగా చేయాలి సార్ హ్యాండిక్యాప్ కోసం మాకు అదే ఉన్నాయి సార్. ఇల్లు కూడా కట్టిస్తున్నాడు అదే సార్ డబల్ బెడ్రూమ్ ఇస్తా చెప్పిన వికలాంగ్ కోసం ఇల్లు ఇస్తా చెప్పిన ఇంకా ఇల్లు కోసం సార్ కేసీఆర్ కాజీ ఇచ్చిన సార్ అది లాటరీకి డ్రా చేసిన సార్ ఆ డ్రా అది ఉన్నాయి మళ్ళీ అది కొత్త ఫామ్ వాళ్ళకు కొత్త ఫామ్ చేసిన సార్ నేను ఆ సర్కా కొత్త ఫామ్ చేస్తే మళ్ళీ పిలిచిన వికలాంగ్ వాళ్ళకి జియా కూడా ఇక్కడ ఇల్లు ఇస్తా చెప్పిన అదే సార్ నేను సీఎంకి అదే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ వికలాంగ్ కోసం జియాగూడకి మా కార్వాన్ ఏరియా సార్ నేను కార్వాన్ కళ ఉంటా అది నాకు జియాగూడ కళ డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. అంటే ఇప్పుడు మరి ప్రజాపాలనకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడానికి భవన్కి ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడ సార్ నేను 2 రోజు వచ్చినా సార్ 2 రోజు శుక్రవారం వచ్చినా ఇక్కడ మంగళవారం వచ్చినా సార్. మరి మినిమం పట్టించుకుంటున్నారా లోపల మీ సమస్యలు ఏంటి అని అడుగుతున్నారా అధికారులు ఏం చెప్తలేదు సార్ ఏం చెప్తలేదు. అది సీఎం కాడ వచ్చిన సార్ వాళ్ళని నాయక్ చేస్తామంటే సార్ వాళ్ళని ఏం చేయలేదు సార్. అలా సార్ అది ఏమి అది చేస్తే మళ్ళీ నీ వైట్ కార్డ్ లేదు మాకు ఇది లేదు అది ఆయనకి చెప్తున్నా సార్. సార్ ఇది అన్యాయం సార్ ఇదొక వైట్ కార్డ్ లేకపోతే అది లేకపోతే పబ్లిక్ కి సేవ చేయాలి సార్. అదే సీఎం వాళ్ళు అదే గ్రేట్ సార్. చేస్తున్నాడా ఈ 10 నెలల పాలన ఇంకా చేయలేదు సార్ నేను చెప్తున్నాను సార్. ఇంకా అది అప్లికేషన్ ఇంకా అది రాసిన అది సార్ వాళ్ళని రాసిన అది పడేస్తున్నా ఆయన ఆ సార్కి చెప్పు అట్లా చెప్తున్నా సార్ కలెక్టర్ వాళ్ళు ఏం చేయాలో చెప్పు పరిష్కారం అవుతున్నాయి అట్లా చెప్పినాక ఏం లేదు సార్ ఏం నడుస్తలేదు అది సార్ వాళ్ళు సార్ చూస్తా చెప్తున్నా అది ఇప్పుడే చూస్తా సార్. అది మాకు అన్యాయం కావాలి సార్. చూడు వరకు ఎవరి సీఎం ఉంటే మాకు వికలాంగ్ కోసం ప్రజా కోసం అది మంచిగా చేయాలి సార్ అంతే.